భోగి మంటలు వేసుకుని పాతదనాన్ని వదిలించుకుని కొత్తదనానికి స్వాగతం పలికారు. నారావారిపల్లిలో చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొనగా మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు విద్యానికేతన్ ఎదురుగా ఉన్న ఆవరణలో భోగి మంటలు వేశారు. భోగి సందర్భంగా నటుడు మోహన్ బాబు శివబాలాజీలు గత స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. తిరుపతి జిల్లాలో ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రీ విద్యానికేతన్ సంస్థల చైర్మన్ ఏదైతే డాక్టర్ మోహన్ బాబు కాలేజ్ కాడ కూడా ఏదైతే సంక్రాంతి రోజున కూడా ప్రత్యేకించి భోగి మంటలు కూడా కార్యక్రమం ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ మోహన్ బాబు ఉన్నారు. ఒకసారి మాట్లాడించి సార్ చెప్పండి సార్, ఎన్నో భోగి మంటలు చూస్తుంటారు, మీ చింతనలో నుంచి కూడా చూస్తుంటారు. అసలు భోగి అంటే నేను ఏమండి రకరకాలుగా చెప్తారు. యాక్చువల్గా ఏంటంటే బలిచక్రవర్తి భూలోకం నుంచి ఈరోజు బయట వస్తారు కాబట్టి ఆ భోగిలో ఉండే విభూతి తీసుకొని బొట్టు పెట్టుకొని ఆయిల్తో తలకు స్నానం చేస్తే చాలా బాగుంటుంది. వాటర్ని ఇలాగే దాని లోపలనే డ్రమ్స్లో వాటర్ పెట్టి మిగతా వాటర్లో మిక్స్ చేసి మనం చేయొచ్చు. పాత రోజుల్లో భోగి అనేది ఎలా ఉంటుంది సార్? మీ చిన్నతనం నుంచి కూడా చాలా మాది చిన్న పల్లెటూరు కదా, కడహర దగ్గర పాత చేటలు పొరకలు పనికిరాని వస్తువులన్నీ వేడు ఈ కంప పల్లెటూరులో ఉంటుంది. ఆ కంపను కొట్టి తీసుకొచ్చి ఇప్పుడు కర్రలు పెడుతున్నారు సార్. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భోగి పండుగలు కూడా జరుగుతున్న పరిస్థితి, కానీ తిరుపతిలో ప్రత్యేకించి మీ కాలేజీ కూడా ప్రత్యేకంగా కూడా భోగి మంటలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది సార్. మా కాలేజీ కాదు, మన కాలేజీ మీ బిడ్డలు కూడా చదువుతున్నారు కాబట్టి మన కాలేజీ ఉన్నారు. అందరూ ఊరు వెళ్ళిపోయారు, కొంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అది ప్రత్యేకించి మోహన్ బాబు కాలేజీ కాడ కూడా భోగి మంటల కోసం కూడా ప్రతి ఒక్కరు వేచి ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఏదైతే భోగి మంటలు కూడా వేస్తున్నారు పెద్ద ఎత్తున. ప్రస్తుతం మనతో పాటు మన హీరో విష్ణుబాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే భోగి మంటలు ప్రత్యేకించి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా చేస్తుంటారు పరిస్థితి. అందరికీ హ్యాపీ భోగి, మీకు మీ కుటుంబ సభ్యులకి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అది ఏదైతే మహాన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఏడాది కూడా మోహన్ బాబు కాలేజ్ ముందర కూడా పెద్ద ఎత్తున భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల కోసం చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ కూడా తరలి వచ్చి కూడా తిలకిస్తుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రత్యేకించి శ్రీ విద్యానికేతన్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకొని కూడా భోగి మంటల వేడుకల్లో కూడా పాల్గొనుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు హీరో శివబాలాజీ గారు ఒక్కసారి మాట్లాడితే సార్ మహాన్యూస్ ప్రేక్షకులకి ఏం చెప్పచ్చు? హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. 2 years వస్తున్నాను. వెరీ హ్యాపీనెస్ సార్ తోటి అండ్ విష్ణు తోటి వాళ్ళ ఫ్యామిలీ తోటి అంతా స్పెండ్ చేయడం నాకు ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఐ ఫీల్ దట్. థ్యాంక్ యూ. అది ఏదైతే మోహన్ బాబు కాలేజీ వద్ద కూడా భోగి మంటల కార్యక్రమంలో కూడా హీరో శివబాలాజీ పాల్గొన్నారు. మరోపక్క కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని కూడా భోగి మంటలను పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా ఈ భోగిని తిలకించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ పల్లెతో మోహన్, మహా న్యూస్, శ్రీ విద్యానికేతన్ కాలేజీ నుంచి.